ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 19వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి షష్ఠి ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5:07 నుండి ఏప్రిల్ 19వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:22 వరకు. తదుపరి తిథి బహుళపక్షం సప్తమి ఏప్రిల్ 19వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:22 నుండి ఏప్రిల్ 20వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 7:01 వరకు. నక్షత్రం మూల ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:21 నుండి ఏప్రిల్ 19వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:21 వరకు. తదుపరి నక్షత్రం పూర్వాషాఢ ఏప్రిల్ 19వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:21 నుండి ఏప్రిల్ 20వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11:48 వరకు. కరణం పణజి ఏప్రిల్ 19వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5:49 నుండి ఏప్రిల్ 19వ తేదీ అనగా అదే రోజు సాయంత్రం 6:22 వరకు. భద్ర ఏప్రిల్ 19వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:22 నుండి ఏప్రిల్ 20వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6:46 వరకు. రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:41 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:22 వరకు. గుళికా సమయం ఉదయం 6:01 నుండి 7:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:40 నుండి 8:30 వరకు. వర్జ్యము ఉదయం 8:37 నుండి 10:21 వరకు. తదుపరి రాత్రి 8:32 నుండి 10:14 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:12 వరకు. సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం ఏప్రిల్ 19వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 12:08 చంద్రాస్తమయము ఏప్రిల్ 20వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11:17. సూర్యరాశి మేషరాశి, జన్మరాశి చంద్రుడు ధనుస్సు రాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక పరమైన విషయాల్లో సొంత నిర్ణయాలకు ప్రాధాన్యతనివ్వాలి. కొన్ని సమస్యలు తప్పక ఎదురవుతాయి, అయితే తెలివిగా పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది. మీ అధిక ఒత్తిడి మీ ఆత్మవిశ్వాసాన్ని అణచివేస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా మానసిక ఆందోళన చెందుతారు. అధిక కోపం వలన కొన్ని పనులు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సహనం అన్ని విధాలా శ్రేయస్కరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దినచర్యలో ధ్యానాన్ని తప్పక జత చేర్చుకోవాలి. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవటం వలన కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వేళకు భోజనం చేయాలి, తగినంత నిద్రపోవాలి. కుటుంబంతో కలిసి కూర్చుని చర్చించడం వలన కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. పనులకు సంబంధించి చేసే ప్రయాణాల వలన మీ భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది. సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగస్తులు ఈ రోజు తమ పని పట్ల జాగ్రత్త వహించాలి. తొందరపడి లేదా భావోద్వేగమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోకుండా ఉండాలి. రోజంతా బిజీగానే ఉంటారు. కష్టపడి పనిచేస్తే దానికి తగిన ఫలితాలను కూడా పొందుతారు. ఈ కారణంగా మనసు సంతోషంగా ఉంటుంది. ఏదైనా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పరస్పర సంభాషణ మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో పై అధికారితో మరియు సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. విద్యుత్ రంగానికి చెందిన వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారి ప్రతిభ సమాజానికి బహిరంగంగా కనపడుతుంది. సామాజిక కార్యక్రమాల్లో కొన్ని పెద్ద బాధ్యతలు మీకు రావచ్చు. ఒకే సమయంలో అనేక పనులు చేపట్టాల్సి రావచ్చు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంటుంది. కుటుంబంలో మతపరమైన వేడుకలు కూడా నిర్వహిస్తారు. పెద్దల నుండి ఆశీర్వాదాలు మరియు సలహాలు లభిస్తాయి. వ్యాపార కార్యకలాపాలు సైతం వృషభ రాశి వారికి ఈ రోజు ఊపందుకుంటాయని చెప్పవచ్చు. అనుకోకుండా ధనం కలిసి వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సైతం ఆనందంగా ఉంటుంది. దూరదేశాల నుండి మంచి వార్తలను వింటారు. విదేశీ వ్యాపారం నుండి కూడా మంచి విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ద్వితీయార్థంలో
డబ్బుకు సంబంధించిన శుభవార్తను వింటారు. వృత్తిపరంగా మరియు ఉద్యోగ రంగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలను ఈరోజు స్వీకరిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే ఉద్యోగస్తులు తమ పని పట్ల చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి ఎవరైనా తమ ప్రియమైన వారి సహాయంతో ఉపాధి లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. ఈ రాశికి సంబంధించిన మహిళలకు ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. అదేవిధంగా మహిళలు ఈరోజు కొంత డబ్బును తమ కోసం ఖర్చు చేస్తారు. వివాహితులు కుటుంబాన్ని విస్తరించేటందుకై ప్రయత్నిస్తారు. ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఈ రాశి వారు ఈరోజు డబ్బును ఆదా చేస్తారు. చాలా కొద్ది మంది వృషభ రాశి వారిలో మాత్రం మనసు ఏదో ఒక విషయంగా కలవరం చెందుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో మరియు మిత్రులతో మంచి సమయాన్ని వెచ్చిస్తారు. శారీరకంగా మానసికంగా ఈరోజు దృఢంగా ఉంటారు. రాజకీయ రంగం వారికి మరియు కళారంగాల వారికి ఈరోజు కలిసొస్తుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఆభరణాలు, వాహనాలు వంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. శనివారం రోజు పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ యోగం వాహన లాభాన్ని కలిగిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న రోజు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఎటువంటి పని మీద ప్రయాణాలు చేసినా విశేషమైన లాభం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఉదయం 10:30 తర్వాత చేసే ప్రయాణాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కష్టపడి పనిచేయటం వలన తప్పకుండా ధనలాభం కలుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు ఈరోజు మీనంలో అనగా శత్రువింట్లో ఉన్నారు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే దంపతుల మధ్యన పొరపొచ్చాలు, గొడవలు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శనివారం రోజు ప్రయాణాలకు తూర్పు దిశ పనికిరాదు. దక్షిణ దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేవారు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను గాని పెరుగును గాని నోట్లో వేసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతం అవుతుంది. శనివారానికి గ్రహాధిపతి శనీశ్వరుడు మరియు రాహువు. శనీశ్వరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి. రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు నాగదేవతలు అనగా సర్పదేవతలు. రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించాలి. శ్రీ దుర్గా సప్తశ్లోక స్తోత్రం, శ్రీ దుర్గా సూక్తం పఠించాలి. గ్రహ బలం కొరకు శనివారం నాడు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించాలి. వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు శనివారం. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానం వీటికి సంబంధించిన పనులు చేయాలి. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. శనివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. వస్తు వాహనాలు లభించడంతో పాటు చేసే ప్రతి పనిలో శుభం చేకూరుతుంది. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.